సేఫెస్ట్ డేట్ ట్రై చేయాలి కాబట్టి. అంటే ఇది స్టార్టింగ్ నుంచి థియేటరా లేదంటే ఓటీటీ ప్లాన్ చేసుకుని థియేటర్ థియేటర్ అండి, ఫస్ట్ నుంచి థియేటర్. కూడా థియేటర్ అనుకున్నాం, బట్ అప్పుడు హ్యూజ్ లాక్డౌన్ వల్ల అలా అయింది. కానీ అది కనుక ఒకవేళ రిలీజ్ అయ్యి ఉంటే థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ వెళ్ళేది. ఇప్పుడు బేబీ ఎట్లా అయిందో ఇప్పుడు అది సినిమా అట్లా అయ్యేది. ఏం జరిగినా మంచిగా. ఓటీటీకి అసలు ఏది చేయట్లేదు, థియేటర్లో మంచి బిజినెస్ అవుతున్నాయి సినిమాలు. సో థియేటర్ బెస్ట్ కదా. నెక్స్ట్ ఏమన్నా అంటే ఓటీటీస్లో కూడా మీ ఇద్దరు కూడా సినిమాలు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఓటీటీలో ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసే అవకాశాలు ఉన్నాయా ఫ్యూచర్లో? ఏమన్నా రెడీగా ఉన్నాయా? మంచి సబ్జెక్ట్ అయితే డెఫినెట్గా. సో మీరు? Of course, definitely, and OTT is going big right now. ఏ లాంగ్వేజ్ అయినా, OTT అయినా, థియేట్రికల్ అయినా, అంటే మూవీ ఫార్మాట్లో అయినా, సిరీస్ ఫార్మాట్లో అయినా, ఇఫ్ ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ ఐ థింక్ వీ షుడ్ జస్ట్ డూ ఇట్. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నాకు సత్యభామలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను. అది కాకుండా చౌర్యపాఠం అని రిలీజ్కి రెడీగా ఉంది. సో ఆల్ ద 3 ఆర్ రిలీజింగ్ సైమల్టేనియస్లీ. మలయాళంలో ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, ఇంకొకటి తెలుగులో ఇప్పుడు లాస్ట్ వీక్ సైన్ చేశాను. ఇట్స్ తెలుగు అండ్ కన్నడ బైలింగ్వల్. ఓకే. అండ్ మీవి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇది కాకుండా మొన్న కూడా పూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు మేము 3 ప్రసన్నవదనం, నెక్స్ట్ దిల్ రాజు సార్ ఒకటి రిలీజ్ ఉంది, అండ్ కేబుల్ రెడ్డి అని ఒకటి సగం షూట్ అయింది, ఇంకొక సగం షూట్ అవ్వాలి. ఓబామా యువరామన్ మొన్న పూజ అయింది, అది షూట్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఉప్పు కప్పు రంబని అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్స్ ఒకటి చేస్తున్నాను ఒరిజినల్. అండ్ నాగ చైతన్య అన్న వాళ్ళ ఫ్రెండ్ వరుణ్ గారని షోయు ఓనరు, ఆయన ప్రొడక్షన్లో ఒక తమిళ డైరెక్టర్తో, కార్తిక్ సుబ్బరాజ్ గారి దగ్గర రైటర్, తమిళ డైరెక్టర్తో అదొకటి చేస్తున్నాను. అండ్ అది కాకుండా ఆనందరావు అడ్వెంచర్స్ అని ఇంకొకటి ఉంది. ఇవి ప్రస్తుతానికి ప్రొడక్షన్ సెట్ అయినాయి ఇవన్నీ. ఇక్కడే 7 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా బ్రో. అది కాక ఇంకా ప్రొడక్షన్కి ఎక్కించాల్సిన ఇంకొక 4. అంటే ఎట్లా మార్నింగ్ ఒక సినిమా, ఆఫ్టర్నూన్ ఒక సినిమా, ఈవినింగ్ ఒక సినిమా డేట్స్ అట్లా ఇస్తున్నావు బ్రో? 1 by 1. ఎట్లా ఫిలిం కోసం గుండు కూడా చేయించుకోవడం జరిగింది. అప్పుడు ఎట్లా మేనేజ్ చేసావు బ్రో మిగతా సినిమాలు? అప్పుడు యాక్చువల్గా బ్రేక్ దొరికింది నాకు. గుండు చేయించుకోవడం వల్ల మిగతా ఇంక వేరే చేయలేరు కదా, దీనికే పడింది. ప్రసన్నవదనం లేట్ అయింది దాని వల్ల షూట్. సో బట్ ఆ సినిమాకే చేయాలి కాబట్టి చేశాను. సో సుహాస్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న? సూపర్ అండి. గుండు కొట్టించుకోవడం అనేది ఈజీగా ఎవరు చేయరండి. తన డెడికేషన్ మీకు కనబడుతుంది ప్రతి దాంట్లో. అతను 100% టైం ఇవ్వచ్చు, దానికన్నా నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక క్వశ్చన్ అడిగారు, మీ దగ్గర స్క్రిప్ట్స్ ఎట్లా వస్తాయి? తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి ఫేస్లో నెగిటివ్ పాజిటివ్ అన్ని కామెడీ అన్ని వర్కౌట్ అయ్యే ఫేసెస్ చాలా తక్కువ ఉంది. అది దాంట్లో సుహాస్ బ్రో జస్ట్ ఎగ్జాక్ట్లీ అది చాలా రేర్ అండి ఇది. అండ్ సుహాస్ బ్రో హ్యాస్ దట్ క్వాలిటీ. అయితే అందుకే ఏ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ రాసుకోవాలన్నా ఫస్ట్ అట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఒకసారి కలవాలి అన్నట్టు. డెఫినెట్లీ. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు? సో డెఫినెట్గా ప్రసన్నవదనం మా అందరికీ చాలా నచ్చిన టీజర్. సో ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. మీ డెసిషన్ కరెక్ట్గానే ఉంటుంది. ఇప్పుడు ప్రూవ్ అయింది కాబట్టి ఇది కూడా ప్రూవ్ అవ్వాలి, ఆ సక్సెస్ అలా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ. సో మా ఆడియన్స్కి ఫిల్మ్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు? ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? ఎందుకు చూడాలి అంటే డెఫినెట్గా ఒకసారి టీజర్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందన్నారు. సో మా ట్రైలర్ రాబోతుంది, అండ్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఉండదో. అండ్ మీకు కూడా 2-3 చుట్టుపక్కల చెప్తారు కాబట్టి థియేటర్లు చూసి బాగుంది లేదని. సో మా సినిమాలన్నీ మౌత్ టాక్ మీద వెళ్ళినాయి, ఇచ్చిన 3 ఆ 3 డిసప్పాయింట్ అవ్వలేదు. నేను డిసప్పాయింట్ చేయను అని నేను నమ్ముకుంది, ఇది కూడా డిసప్పాయింట్ చేయను డెఫినెట్గా. సో ముందులాగే ఈ సినిమా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సినిమా టీజర్ చూసినప్పుడే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లైక్ సుహాస్ సెడ్, ట్రైలర్ చూసినప్పుడు ఇంకా సస్పెన్స్ ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇట్స్ డెఫినెట్లీ సంథింగ్ దట్ ఎవ్రీబడి వుడ్ వాంట్ టు సీ. అంటే ఒకసారి టీజర్ చూసినప్పుడు యూ వాంట్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫిల్మ్, అండ్ కాన్సెప్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అది కాకుండా ఇది హ్యూమర్లో స్టార్ట్ అవుతుంది, బట్ తర్వాత సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ కూడా ఉంది. సో థ్రిల్లర్ మూవీ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ ఇన్ అ థియేటర్. మ్యూజిక్ అవ్వచ్చు అండ్ అంబియన్స్, ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ అ థియేటర్. సో ఇట్స్ అ total film that you have to watch in the theaters. So మీరు ఆల్రెడీ సోస్లో చెప్పారు, అంటే స్క్రిప్ట్ సెలెక్షన్లోనే ఆయన ఆల్రెడీ సూపర్ ఉంటుంది.
మీకే అర్థమవుతుంది. అంటే ఒక స్క్రిప్ట్ ఆయన సెలెక్ట్ చేస్తారంటే ఇది బాగుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అనే ఫీలింగ్ అందరూ క్రియేట్ అయిపోయింది, ఇండస్ట్రీలో అందరికీ వచ్చేసింది. ఇది థ్రిల్లర్ సినిమా, థ్రిల్లర్ అండ్ మోర్ ఆఫ్ సౌండ్ అండ్ విజువల్స్ మీద ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. సో ఏదో ఓటీటీలో చేస్తే మీకు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ లాస్ అయిపోతుంది. అండ్ మోర్ ఆఫ్ యూనో సౌండ్ ఎఫెక్ట్స్ మీ థియేటర్లోనే ఉండి ఆ సరౌండింగ్ ఆ డార్క్లో చూడాలి, దెన్ యూ విల్ గెట్ దట్ యూనో యాక్చువల్ కిక్. అదైతే అండ్ అవుట్ రైట్ కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న థ్రిల్లర్ ఇది. ఇట్స్ నాట్ ఏదో ఒక ఓన్లీ థ్రిల్లర్ అటు జోనర్ కూడా కాదు, ఎవ్రీ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ అది వరకు అనే మనకు తెలుస్తుంది మీరు చూస్తే. ఇప్పుడు టీజర్ చూసినప్పుడు మనకు అందరికీ ఎలా ఒక పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది, రేపు భలే ఉంది, ఏది చూడాలనిపించిందో. సినిమా చూసి వచ్చి ఇది నలుగురు చెప్తారు. సో ఫైనల్గా ఈ సినిమాకి 3 కోట్లు ఇచ్చారన్న రెమ్యునరేషన్. ఇప్పుడే కదా అది జస్ట్ అలా వచ్చింది అంతే. బయట 3 CR అని వైరల్ అవుతుంది. ఇస్తే హ్యాపీసే, బట్ అదంతా పుకార్ అంతే. ఇప్పుడు ఎంత ఉండొచ్చు రెమ్యునరేషన్? మంచిగా సరే ఇప్పుడు వద్దు, కలర్ ఫోటోకి ఎంత తీసుకున్నారు? అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. ఇప్పుడు తక్కువ అంటే అప్పుడున్న దానికి అప్పుడు కరెక్ట్గానే ఇచ్చారు రాజేష్ అన్న. అప్పుడున్న దానికే ఎంత అని మంచి అమౌంట్ అది కూడా. సరే ఇప్పుడు ఎంత ఈ సినిమాకి? ఇప్పుడు దానికి కలర్ ఫోటోకి ఒక డెఫినెట్గా ఒక 60 times పెరిగింది. అది చెప్పరు, ఇది చెప్పాలి. చాలా చాలా గట్టిగానే పెరిగింది దాని తర్వాత. ఒకప్పుడు మీ లైఫ్లో లేనిది ఇప్పుడు మీ లైఫ్లో ఉన్నది ఏంటి? హ్యాపీనెస్, ఎక్కువ హ్యాపీనెస్ ఎప్పుడూ ఉంది, అప్పుడు ఇంకా ఎక్కువే ఉండేది. అప్పుడే ఎక్కువ ఉండేది. అప్పుడే ఎక్కువ ఉండేది. అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ లేవు కదా, ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కదా. నేనేమైతే కావాలనుకున్నానో అవన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీ. ఒకప్పుడు లేనివి ఏమైతే అనుకున్నానో అవి ఇప్పుడు ఉన్నాయి. కంప్లీట్గా సెటిల్డ్ బ్రో ఇంకా? అంతే కదా, హౌస్, కారు అన్నీ. అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ టైంలో ఉన్నప్పుడు డ్రీమ్స్ అందరివి, ఎదగాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, ఫ్యామిలీని బాగా నాన్న అదే అంటున్నారు. ఇప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు తర్వాత కారు కూడా అంతే పెట్టి తీసుకున్నాను అనమాట. తర్వాత కారు కూడా అదే ప్రైస్లో తీసుకున్నాను. తీసుకుంటే ఇల్లు ఇదే ప్రైస్లో తీసుకున్నావు, కారు బలిసి కొట్టుకుంటున్నావురా నువ్వు అంటే మా నాన్న కూర్చోబెట్టి చెప్పాను అనమాట. తీసుకుందాం మెల్లగా, అంటే ఇక్కడ తాగిపోలేదు కదా కెరీర్, ఇంకా సంపాదించాల్సిన చాలా ఉంది. నాకు ఇల్లు కూడా కాదు, ఇది డ్రీమ్, ఇలా కావాలనుకున్నాను, ఇలా కోరుకున్నాను, సో అందుకని కొనుక్కున్నాను. ఓకే రైట్. సూపర్. సో డెఫినెట్గా May 3rd సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మా అందరి తరపు నుంచి కోరుకున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్ ముగ్గురికి. థ్యాంక్ యూ సో మచ్.